హాయ్ అండి, వెల్కమ్ టు సుజాత టెక్ వరల్డ్. ఈరోజు మనం బ్రెడ్ కస్టర్డ్ స్వీట్ అనేది ఎలా చేసుకుందాం చూద్దామండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా మిల్క్ పౌడరు 2 టేబుల్ స్పూన్, షుగర్ పౌడరు 2 టేబుల్ స్పూన్, కొంచెం బాదం పప్పు 4 బ్రెడ్ పీసెస్ తీసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ మీగడ తీసుకున్నానండి. ఈ మీగడలో ఇలా మిల్క్ పౌడర్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు షుగర్ పౌడరు 2 టేబుల్ స్పూన్లు వేసుకొని 1 టేబుల్ స్పూన్ బాదం పప్పు వేసుకోవాలి. బాదం పప్పు ఇవన్నీ వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ బ్రెడ్ ముక్కలన్నీ ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. ఒక చిన్న మూత తీసుకొని కట్ చేసుకుంటే సరిపోయిద్దండి. ఈ మూత లేని వాళ్ళు చిన్న టీ గ్లాస్ తోటైనా ఇలా కట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోయిద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. చూడండి, అన్నీ ఇదే విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోయిద్ది. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం క్రీమ్ అనేది పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ క్రీము ఒక్కొక్క పీసెస్కి ఇలా పైన పెట్టాలండి. ఇలా పైన రాసి పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. చూడండి, ఇలా నేను చూపించిన విధంగా పెట్టేసి అన్నీ రెడీ చేసి ఇలా పక్కన పెట్టేసుకొని వేరే బౌల్ తీసుకోవాలండి. వేరే బౌల్ తీసుకొని కొంచెం పాలు తీసుకోవాలి. కొంచెం పాలల్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ మిల్క్ పౌడర్ అనేది వేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకొని చూడండి, వేరే బౌల్ స్టవ్ మీద పెట్టుకొని ఒక 1/2 లీటర్ వరకు పాలు పోసి కాగబెట్టాలండి. ఇలా కాగేటప్పుడు ఒక స్పూన్ తోటి తిప్పుకుంటూ ఉండాలి. మీగడ గట్టిద్దండి, మీగడ కట్టకుండా చూసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్లు పంచదార వేసానండి, ఆ వీడియో మిస్ అయింది. మనం పక్కన పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ అనేది పోసి కొంచెం కలిపి స్టవ్ కట్ చేసుకొని దింపి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఇంకొంచెం చిక్కబడిద్దండి. చూడండి, దింపి పక్కన పెట్టుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం బ్రెడ్ పీసెస్ అన్నీ ఇలా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ప్లేట్లో పెట్టుకొని ఈ మిల్క్ అన్నీ ఇలా పోయాలండి. ఇలా పోసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 1 అవర్ 2 అవర్స్ అయినా బాగా కొంచెం బాదం పప్పులు పైన ఇలా గార్నిష్ చేసుకొని తినేటప్పుడు పలుకులు పలుకులుగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఇప్పుడు పైన వేరే ప్లేట్ ఇట్లా పెట్టేసి ఫ్రిడ్జ్లో 2 అవర్స్ 1 అవర్ అలా పెట్టుకోవాలి. తర్వాత చూస్తే ఇలా ఉంటుందండి. ఇంకొంచెం చిక్కబడిద్ది. చూడండి, చాలా స్వీట్గా చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందని చెప్పండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. పిల్లలు ఇష్టంగా తింటారండి. ఏదైనా స్వీట్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి. బాయ్.